सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा महागणाधिपतये नमः प्रार्थना समर्पयामि शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याने सर्वविघ्नोपशान्तये श्रीमहागणाधिपतये नमः प्रार्थना समर्पयामि అందరూ ఆంజనేయ స్వామి నమస్కారం చేయండి ఆ సీతారామచంద్ర స్వామి నమస్కారం చేయండి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने मनोरमं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् आञ्जनेयं महावीरं विद्याबुद्धिप्रदायकम् अंतरागर्भदं भूतं भागवत्रं नमाम्यहम् ओम आंजनेय स्वामिने नमः प्रार्थना नमस्कारान् समर्पयामि सीतारामचंद्र स्वामी महाराज की जय बजरंगबली की जय गणेश भगवान की जय हर नमः पार्वती నిన్న మనం ఎక్కడ వరకు చెప్పుకున్నామండి ఇంతని గుర్తు మర్చిపోయారా ఇద్దరు చెప్పుకున్నాం మనం ఇంకా అసలు సుందరాకాండ ఎక్కడి నుంచి రామాయణంలో రాముడు అంతకుముందు ఏం చేశాడు ఈ వాల్మీకి అనేటువంటి వాడు ఈ రామాయణాన్ని ఎందుకు రాశాడు రాయడానికి కారణాలు ఏమిటి రామాయణానికి వాల్మీకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అసలు వాల్మీకి అనేటువంటి వాడు ఎవడు రామోద్భవం ఎలా జరిగింది ఒక శాపం వల్ల రాముడు యుద్ధం జరిగింది చెప్తున్నాను ఇక శ్రవణ కుమారుడు ఇంతకంటే జ్ఞాపకం పెడితే తత్రీత్యా అత సంతానమే అయినటువంటి వాడు యజ్ఞం ఆచరిస్తాయి ఎలా వచ్చాడైనా యజ్ఞాన్ని ఆచరిస్తాయి ఏం చెప్తాడు యజ్ఞమును ఆచరించడం వల్ల మనం చెప్తున్న ఒక అడవిలో జరిగినటువంటి సంఘటన కదా కైకేయి ఎటువంటివి ఇప్పుడు రాముడు మీద ఉన్నటువంటి అపనిందలు ఎలా ఉన్నాయి రాముడు ఎందుకు ఆ పని చేయవలసి వచ్చింది ఇవన్నీ మనం నిన్న మాట్లాడుతున్నాం తెలుసుకున్నాం అసలు రాముడు పుట్టడానికి ఇక్ష్వాకు వంశమే ఎందుకు కారణమైంది కదా ఇది మనం తెలుసుకోవాలి కదా నిన్ననే అందరూ అడుగుతారు అనుకున్నాను నేను కానీ ఎవరు అడగలేదు సరే చెప్తాను ఇక్ష్వాకు వంశమును ఒక విషయం ఒకటి ప్రస్తావన చేశాం ఏంటంటే సత్యమే మాట్లాడతారు వాళ్ళు సత్యము కోసం ఏదైనా ఎంతవరకైనా ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధం విశ్వామిత్రుడు ఏం చేశాడు ఒకనాడు ఆయన వంశస్థుడే రాముడు వంశస్థుడే హరిశ్చంద్రుడిని పరీక్ష చేయవలసి వచ్చింది నిజంగానే వీళ్ళు సత్యం మాట్లాడతాడా ఆయన హరిశ్చంద్రుడు వాక్యాన్ని చదివితే నీకు తీసుకుని కళ్ళని నీళ్ళు వస్తాయి ఆయన ఆఖరికి సత్యం మాట్లాడడానికి చాలా దిగజారిపోయిన శ్మశానంలో కాటికాబరిలా పనిచేస్తున్న సమయంలో మళ్ళీ విశ్రాంతి వచ్చి చెప్తాడే బాబు నేను ఆ మాట ఏం అనలేదని ఒకసారి ఒప్పుకో నీ రాజ్యాన్ని ఇచ్చేస్తా అన్నా నేను ఏమన్నాడు వెళ్ళే అన్నమాట నిజమే బలి చక్రవర్తి కూడా అంటారు వాడే బలి చక్రవర్తి కూడా అందరూ ఇక్కడే ఉన్నారు అనుకోరు అద్వైపు కూడా ఉన్నారు చాలా ఉన్నారు అయితే ఆయన ఎందుకని అక్కడ రావాల్సి వచ్చింది అందులోనే ఉండడానికి కారణం ఏమిటి యజ్ఞం చేసినప్పుడు ఈ ఇద్దరిలో ఎందుకు ఆయన పుట్టలేదు అంటే ఆవిడ పూర్వజన్మలో కౌసల్య తపస్సును ఆచరించి విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు ఆవిడకి ప్రత్యక్షమైతే ఆవిడ కోరుకుంటుంది నాకు నీ ఎటువంటి కొడుకు కావాలి తండ్రి విష్ణుమూర్తిని కోరుకుంటే ఆయన తథాస్తు అంటాడు ఆవిడికి అప్పటి శరీరం విడవాల్సి వస్తుంది సమయం అయిపోయింది కదా మరి శరీరానికి సమయం ఉంది ఆత్మకి లేదు శరీరం విడిచేశాడు ఆవిడ వచ్చే జన్మలో అలా జన్మలు ఎత్తుంది కానీ బ్రహ్మ విధిలో
ఎటువంటి కొడుకు లేడు. అలా ఉండగా 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 ఈ యజ్ఞ పాయసం తీసుకున్న తర్వాత పుత్రకామేష్టి యాగం చేసి దశరథుడికి ముగ్గురికి యజ్ఞ పాయసం ఇవ్వగా ఇవి కడుపు వస్తుంది. ఆ ప్రసవమైన సమయంలో ఇంకా పిల్లవాడు పుడతాం అనే సమయంలో చాలా నొప్పి ఉంటుంది. స్త్రీ కారణానికి కారణది భగవానికి తెలియదు నొప్పి, చాలా నొప్పి ఉంటుంది. పునర్జన్మ అటువంటిది అని చెప్తారు స్త్రీ అందరికీ. ఆ సమయంలో కూడా ఆ నొప్పి అంతా తేలిపోయి శంఖచక్ర గడ చారంగ పానైనటువంటి విష్ణుమూర్తి అందరూ తపస్సు చేస్తే కానీ కనబడే ఒక విష్ణు విరాట్ స్వరూపుడు చిన్నగా ఆవిడికి కళ్ళ ముందు కనబడతాడు. ఆ నొప్పి వస్తుంది, ప్రసవం అవుతారా ఒక క్షణం కనపడగానే ఆవిడ నమస్కారం చేస్తుంది. ఆవిడతో మాట్లాడుతున్నాడు విష్ణుమూర్తి. ఆవిడ ఏమడిగింది, అయ్యా నువ్వు కనపడ్డావు, నాకు నొప్పి లేకుండా ప్రసవం అయ్యేటువంటి ఆజ్ఞ నువ్వు అని కోరికలేని కోరలేడు. ఎంత సత్యం ఉందో చూడండి. అందరూ తపస్సు చేస్తే కానీ కనపడవు నువ్వు తండ్రి, నాకెందుకు ఇలా కనపడుతున్నావు ఊరికే కారణం సత్యం. అయితే అప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు అలా దగ్గర నా జన్మలో తపస్సును ఆచరించా, నా అటువంటి కొడుకు కావాలన్నావు, అసలు నా అటువంటి కొడుకే బ్రహ్మ సృష్టిలో లేడు, కావున నేనే నీ కొడుకు అవ్వబోతున్నాను అని చెప్పి దాసుకొని అలా మాయపోతే ఇలా కొట్టి అదే అర్థం. అంటే అక్కడ ఎందుకు ఇలా చెప్తున్నాను మీకు, ఇది అసలు సుందరాకాండకి ఇది సంబంధం లేని విషయం కాదు, డైరెక్ట్గా సుందరాకాండ చెప్పేది. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే మీరు బాగా గమనించండి ఈ విషయం. ప్రతి పాయింట్ మనం మర్చిపోతున్న, ఒక్కసారి మీరు స్వామివారి శరణానికి వస్తే ఆయన మర్చిపోవట్లేదు, ఇది మీరు గమనించాలి. ఎప్పుడైనా మనం రాముణ్ణి కావాలని రామరామ అన్న దొంగ, కావాలని రామరామ అప్పుడు పుట్టలేదండి, అవునా? రామరామ అన్నా కానీ కావాలని అనకుండా వాటిని వాల్మీకిగా మార్చింది ఆ మంత్రం, ఆ పేరు కదా. అంత రామనే శబ్దానికి అంత గొప్ప మహాత్మ్యం కలిగి ఉంది. కాగా ఆ రామ శబ్దానికి అంత గొప్ప ఉంటే రాముడికి ఎంత ఉండాలండి, విష్ణుమూర్తికి ఎంత ఉండాలి? ఆయన ఏమంటాడంటే భక్తుడే ఎక్కువ, తన భార్య అంతా కూడా భక్తుడే ఎక్కువ అండి. గజేంద్ర మోక్షంలో వస్తుంది అది. సిరిగించప్పుడు శంఖచక్రలు చేదోవి సంతింపడు, ఏ పరివారం శ్రీడు అప్రదుడు ఇంత హడావిడిగా వెళ్తున్నా కానీ ఇలా జుట్టిగా ఇస్తే ఇలా అనుకుంటాం కదా, అలా కూడా అనుకోడట లక్షిస్తున్నారు. అలా ఈయన ఇక్కడ ఎవరు మర్చిపోయినా సరే కౌశల్యకి నిజానికి గుర్తులేదు. ఆయన గుర్తు పెట్టుకొని మరీ నీకు ఆ వరాన్ని ఇచ్చాడా లేదా? పరమేశ్వరుడి యొక్క సంకల్పం, ఆయన ఆశీర్వాదం కూడా అదే. నువ్వు మర్చిపోయినా అనుకుంది జరుగుతుందంటే తమాషా ఏంటంటే అది నీకునే చేయిస్తాడు. చాలా ఎన్నిసార్లు జరుగుతాయి మన జీవితంలో కష్టమైనటువంటి పనులు ఇలా అవుతాయి. ఓకే అయినా లేవా మన వల్లే అవుతాయి. ఎవడో మనం గుర్తించాం ఏంటంటే పక్కకు వస్తాడు ఆ సమయంలో, అలా పుష్ చేస్తాడు వెళ్ళిపోతుంది. ఆ సమయంలో వస్తాడు దైవం మనుష్య రూపంలో ఎత్తుకుని ఏది వస్తాడు, నువ్వు వాడిని పట్టుకో అంతే. నేను దొరకడు, పట్టుకునే ఏం రాడు. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి కూడా అంతే, ఆయన పట్టుకున్నాడు అంతే. ఆయన శ్రీదేవి మార్గం తమాషకి ఒక కవి ఏమంటాడు తెలుసా, అరే బాబు రాముడి సంగతి విడిచిపెట్టు, రామనామ జపం చేస్తూ ఉంటే నిత్యం ఒక కోతి దేవుడు అయిపోయాడు. అదే ఒక వానరం దేవస్థానం పొందింది కేవలం రామనామం వల్లే. నేను చెప్తుంటాను, సాక్షాత్ ఆంజనేయ స్వామి ఒప్పుకున్నారు కూడా, కేవలం రామనామం వల్ల ఆయన దైవస్థానానికి ఇది ఉండొచ్చు. ఇంకా అత్యున్నతమైన స్థానం ఎందుకు వచ్చింది ఆయనకి? ఆంజనేయుడు అంటే రాముడు పేరు పొందొస్తుంది అవునా. ఇలా ఈ స్వయం ప్రభ అనేటువంటి ఆవిడ సహాయం చేయడం వల్ల, స్వయం ప్రభ అనేటువంటి ఆవిడ నేను చెప్పుకున్నాం ఒక విలన్లోకి వెళ్ళారు. అసలు అది ఎక్కడో ఉంటే వీళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళారు. అది ఏదో తూర్పు వైపు ఉందనుకోండి, వీళ్ళు దక్షిణానికి వెళ్ళిపోయారు. మొత్తం ఆ ఎండ్ వరకు వెళ్ళిపోయారు. ఆ పాయింట్
దిక్కుకి ఎండు వరకు వెళ్ళారు, అంత ప్రయత్నం చేశారు వాళ్ళు. ఊరికే దొరకలేదు, ఊరికే స్వయంప్రభ రాలేదు, 2 అడుగులు రామారామ అనంగా రాలేదు. వాళ్ళు కష్టపడ్డారు, గమనించండి ఇవన్నీ. అంత్యం వరకు వెళ్తే అక్కడ స్వయంప్రభ అనేటువంటి ఆవిడ ఉంది. ఆవిడ యొక్క సహాయ సహకారాలతో వీళ్ళు అక్కడ సముద్రానికి వచ్చి చేరు. ఇంతవరకు మనం వచ్చాం. మన సంపాతి ఎందుకంటే సంపాతి అనే పెద్ద పక్షి, జైన్ పక్షి కూడా కలిశారు. ఆ సంపాతి ఎందుకు వస్తున్నారు వీళ్ళ దగ్గరికి? చంపుదామని వస్తున్నాడు. చంపుదామని వస్తుంటే ఈ రామనామ చెప్పడం వల్ల మళ్ళీ రామనామం వచ్చింది. చూడండి, ఎక్కడెక్కడ రావణి పట్టుకున్నప్పుడల్లా రామనామం యొక్క మహాత్మ్యం తెలుస్తుంది. చూడాలి, దృష్టి పెట్టాలి. ఈ రామనామ జపం వల్ల వాడికి రెక్కలు వచ్చాయి. అతను ఇప్పుడు మాట్లాడుతున్నాడు, రామ రామ రామ, అందరూ రామ 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 అన్నాడు. నిన్న మనం కూడా అన్నాం, వాళ్ళతో అన్నామా? ఇప్పుడు అసలైన విషయం ఏంటి? అందరూ కూర్చొని రామనామ జపం చేస్తున్నారు. రామనామ జపం తర్వాత ఈ పెద్ద పక్షి ఇది వచ్చి ముందు నిలబడింది. ఈ ముందు నిలబడినటువంటి పక్షి అది కూడా రామనామం చేస్తుంది. అందరూ ఆశ్చర్యపోయి ఆ పక్షి వంక చూస్తున్నారు. ఆ పక్షితోని సంభాషణ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. జాబవంత్యాలు అందరూ, నలుడు వీళ్ళు అందరూ, అంబినుడు వీళ్ళందరూ మాయావులు కూడా. ఆంజనేయుడు మాత్రం మన బాసు వింటున్నారు కదా, ఆయన ఏం చేశారంటే ఆయన ఏం పట్టించుకోవట్లేదు, స్మృతిలో లేడు అసలు. ఆయన రామ 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 సీత అలా మంత్రం చెప్పి నమస్కారం చేస్తుంది. చేస్తూ ఉంటే అందరూ అంటూ ఉన్నారు, ఈయన మాత్రం ఆపట్లేదు. కాసేపటికి వాళ్ళలో సంగీతం వేస్తే ఆపేది మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ సంపాతి అనేటువంటి ఒక పక్షి చెప్తుంది. ఏం చెప్తుందయ్యా? జటాయు అనేటువంటి వాడు మా సోదరుడే. ఇలా జరిగిందంటే సరే, వాడు చాలా గొప్పవాడు, వాడు గొప్ప లక్షణం కలిగినటువంటి వాడు. ఇలా జరిగిందంటే పాపం బాధపడ్డాడు. ఆయన కాలం చేస్తాడు కదా, రావణాసురుడు మనం తప్పేస్తాడు. చంద్ర ఖడ్గము అనేటువంటి ఆ ఖడ్గాన్ని తీసుకొని సినిమాలో చూసినట్టు ఇలా చేయలేదు, ఒకేసారి ఇలా అంటాడు. అంతే, చాలా బలవంతుడు వాడు. సినిమాలో ఆయన ఏదో ఇబ్బంది పడ్డట్టు, ఇబ్బంది కాదు, ఒక్క మనం చెమట వచ్చినట్టు కూడా ఆయనకు అనిపించదు. ఆయనకు వరమే ఉంది. ఏ పక్షితోని కానీ, ఏ సర్పంతోని కానీ, దేనితో మరణం వానికి రాదు. అంత ఇంద్రుడు యుద్ధంలో భద్రాయుధంలో కొట్టాడు, అయినా ఇంకా మేలు పర్వతం మీద వజ్రాయుధం పడితే పీటైపోతుంది. అయినా ఇంకా అంత బలవంతుడు. అలా ఆయన తను వధించాడు అని తెలిసి బాధపడ్డాడు. అయ్యా ఇలా లంక సంగతి అడిగితే ఆయన ఎగిరిన పక్షి కదా, ఆయనే చెప్తాడు. ఇక్కడ శతయోజనమే యొక్క 100 యోజనములు దాటి వెళ్ళాలి. అలా వెళ్తూ ఉంటే ఒక నగరి కనబడుతుందయ్యా. ఆ నగరి మాయానగరి లంక మాయానగరము కదులుతూ ఉంటుంది. చాలా చాకచక్యంగా, ఎంతో శరవేగంగా వెళ్తే కానీ అది దొరకదు. కానీ అది చాలా అసాధ్యము. మధ్యలో చాలా దానికి ఉన్నటువంటి హద్దులు చాలా ఉన్నాయి, అవరోధములు ఉన్నాయి. ఒక్క నిమిషం క్షణము కూడా ఆలస్యం చేయకుండా వెళ్తే కానీ దాన్ని పట్టుకోలేము. అంత వేగంగా వెళ్ళినా సూర్యోదయం వెళ్తే సూర్యాస్తమయం అవుతుంది అని చెప్పి. సరే, మరి వాళ్ళు తెలివైన వాళ్ళు కదా, వీళ్ళు మామూలు వాళ్ళు కాదా? వాళ్ళు ఏం చెప్పారు? నీకు రెక్కలు వచ్చాయి కదా, నువ్వే ఎగిరితే పోలేదు, రామనామం కోసం ఆమాత్రం చేయలేవా అని. నిజమే కదా, అది పక్షి ఎగరగలదు అందులోనూ. అప్పుడు ఆయన ఏం చెప్తారు? బాబు, నాకు ఇప్పుడే వచ్చాయి రెక్కలు. ఈ చిన్న రెక్కలతోనే, అది ఎంత పెద్ద పక్షం, ఇది చిన్న ఉదాహరణ. ఇది ఈ చిన్న రెక్కలతోనే నేను ఇక్కడ నుండి ఆ శతయోజన దాటేయగలను. నాకు రాలేదు, అలా సరిపోదు. అప్పుడే వచ్చే రెక్కలు పచ్చిగా ఉంటాయి, నేను ఎక్కి ఎగిరి వెళ్ళిపోగలను. ఆ పచ్చి రెక్కలతోనే 100 యోజనలు దూరం పోతుంది. అంత పెద్ద పక్షి అంత దూరం వెళ్ళగలను నేను. కానీ
కానీ అక్కడ నేను మాత్రం మళ్ళీ వెనక్కి తిరిగి రాడంత శక్తి నా దగ్గర లేదు. కానీ ఎవరైనా ఒక గొప్పవాడిని మీరే ఎంచుకోండి. సరే వీరేదో మాట్లాడుకోవడం నాకెందుకు అన్నాడు ఇంకా మన స్వామి ఆంజనేయుడు. మళ్ళీ కూర్చొని మళ్ళీ రామనామం చేస్తాడు. అదే పని, అంతే. పని చేసావా రామనామం చేసావా అంతే, అంత నుంచి ఎక్కువ ఆలోచన ఏం లేదు. మళ్ళీ రామ 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 అని ఉంటున్నాడు అంతే. శక్తిలోనే ఉన్నాడు ఆయన, అదే టెంపుల్ ఉన్నాడు. మాట్లాడితే కాసేపు విన్నాడు, ఇక తెలియలేదు, అక్కడే కూర్చున్నాడు, చేస్తాడు. అప్పుడు చెప్తాడు. జాంబవంతుడు చాలా జ్ఞాని, పెద్దవాడు అందరూ. ఆయన చెప్తాడు, ఇది ఎవరి వల్ల ఏ పని కాదు, అందరూ కూడా ఎగరగలరు, అందరూ మాయాస్వరూపం ధరించగలరు, కానీ అక్కడ చాలా అవరోధాలు ఉన్నాయని చెప్తారు. కాబట్టి ఇది ఆంజనేయుడి వల్లే అవుతుంది. ఆయనకి ఒక వరం ఉంది. ఏం వరం? ఒకనాడు ఆయన బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయనకు వరం ఇచ్చారు. కేసరి కుమారుడైనటువంటి ఆంజనేయుడు సూర్యుని మించడానికి ప్రయత్నం చేస్తే నాకందరికి తెలిసిన విషయమే, మళ్ళీ చెప్తున్నాను, చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏమిటంటే ఆయన అప్పుడే చాలా చాలా తేజస్సంపన్నుడు, రుద్రవీర్య సముద్భవ, రుద్రవీర్యం కలిగినటువంటి ఆయన. రుద్రవీర్యాన్ని ఆమె ధరించింది కాబట్టి అంజనాదేవి ఈయన పుట్టాడు. ఆయన అక్కడి నుంచి ఎగిరి నీకేమైనా పండు కనబడి తింటారా అబ్బాయి అని చెప్పింది. ఆవిడ తపస్సు చేసుకుంటుంది. ఆయన అక్కడ ఎగిరాడు, వాళ్ళ ఇంట్లో వచ్చాడు. వెళ్ళిపోతే ఆంజనేయ స్వామి ఎంత తేజస్సంపన్నుడు అంటే అప్పుడే ఆ సూర్యుడు దగ్గరికి వెళ్తాడు. మింగేద్దామని నోరు గుర్తు ఎక్కేసాడు. ఇది అవరోధం వస్తుందేమో అని ఇంద్రుడు, మీరు సినిమాలో చూసి అందరూ ఇంద్రుడు అంటే మామూలు వాడు ఏదో అంతరాయణ కాదు. ఇంద్రుడు సత్యముని ధర్మముని ఎప్పుడు నిరంతరం రక్షణ చేస్తుంటాడు మహానుభావుడు. అందరి మరుద్గుణంలో ఆయన రాజు మడుతున్నాడు. మామూలు వాడు కాదు. ఇంద్రుడి యొక్క మతం, ఇంద్రుడి యొక్క స్థానం అందరూ రాక్షసులు సినిమా చూసినట్టు ఎందుకు పాల్గొడతారంటే మామూలు సామాన్యమైన విషయం కాదు. సామాన్యుడు దాన్ని చేరుకోలేడు. అటువంటి ఇంద్రుడు ఆయన ఆపాల్సి వచ్చింది. ఆ ఇంద్రుడు ఆపితే ఆయన పడిపోవాల్సి వచ్చింది. అప్పుడు వాయు కుమారుడు కదా ఏం చేశాడు, మొత్తం వాయు దిగ్బంధనం చేయడం జరిగింది. చేస్తే బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఆయన దేవుడికి వచ్చాడు. ఆయన చిరంజీవి ఇచ్చింది అందరికి. చిరంజీవి అమితమైనటువంటి అందరి యొక్క శక్తిని ఆయనకి ఇచ్చాడు. ఒక్కొక్క అణువుని ఇస్తూ వచ్చాడు. అందరు చాలా బలవంతుడు అయిపోయాడు. ఆ విషయం తెలుసు ఆయన. అల్లరి పని చేయడం మరి ఇలా చేయగా ఒకనాడు ఒక తపస్వి యొక్క తపస్సు భంగం అవుతుంది. తపస్సు భంగం అవుతే ఆయన శాపం పెట్టేశాడు. ఏ ఒక్క నువ్వు ఈ గురించి ఇంత పెద్ద బలం ఉందని నువ్వు విరవేలుతున్నావు, అసలు ఆ బలం ఉందని నువ్వు మర్చిపోతావు. అయిపోయి బలం ఉందని కారు ఉంటుంది, కారు తీసీడర్ లేకపోతే ఏంటి లాభం? నువ్వు బద్దలు బదులు పెట్టినా రాదు దాంట్లో. ఇది నువ్వు మర్చిపోతావు అబ్బాయి. అప్పుడు ఆయన బుద్ధి తెచ్చుకోండి. బుద్ధిమంతుడు, బాగా బుద్ధిమంతుడు ఆయన, చాలా బుద్ధిమతాం పరిష్టం అని చెప్తున్నాము. చాలా బుద్ధిమంతుడు. ఆయన మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేరు రామాయణం మొత్తంలో కూడా. అలా భరతుడు ఆయన సమమైనటువంటి వాళ్ళు కొంతమంది, రాముడు, భరతుడు, వశిష్ఠుడు కొంతమంది ఉన్నారు. అందులో ఈయనొకడు కుంభకర్ణుడు, విభీషణుడు, వాడు చాలా బాగా మాట్లాడు. కుంభకర్ణుడి రావణాసుడి యొక్క సంభాషణ అంటే మీరు గుర్తు దగ్గర ఇంత మంచివాడు అనిపిస్తుంది. అలా ఆయన అప్పుడు ఏం చేయాలి మరి, ఈయనకి ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడు ఇంద్రుడు మన అనుమతించారు కదా, ఒక మాల తీసుకొచ్చి వేశారు. వేసి అరే అబ్బాయి, ఎప్పుడైతే నీ స్వామి నీకు కనబడతాడో ఆ మాల అతనికే కనబడుతుంది, ఎవరికి కనబడదు. నీ యొక్క జీవిత లక్ష్యం అదే. విష్ణుమూర్తి ఒకనాడు వస్తాడు, ఆయన నీ స్వామి అవుతాడు. కొన్ని జీవితం మారుతాడు. ఇలాగే అల్లరాలాగే ఉంటాడు. అయిపోయిందా? దాని తర్వాత
ఈయన షాప్ పెట్టేశాడు కదా, ఆయన వేడుకుంటే ఆ ముని ఏం చెప్పాడంటే, ఏ స్వామి చేత అయితే నువ్వు మారబోతున్నావు రాబాయ్, ఆ స్వామి కార్యం ఎందు నీకు ఎవరైనా ఒకడు నీకు గుర్తు చేస్తాడు కాదు, అప్పుడు మాత్రం నువ్వు అలా. అయితే అలా కాలం గడుస్తుంది. కృష్ణ సైన్యంలో చేరాడు. ఆయన కూడా శ్రీనాథలో ఒకరు నిలబడ్డాడు. ఇలా ఉన్నారు కాలం కలిసి కదా. అప్పుడు ఈ జామరావు విషయం తెలుసు కాబట్టి అన్ని విషయములు ఆయన చెప్పారు. అన్ని విషయాలు చెప్పి తేజస్సంపన్నమై ఆ మహేంద్రగిరి ఏ కొండ మీద తెచ్చి కూర్చున్నారు వాళ్ళు. ఆ కొండ మీద చాలా గట్టిగా రామ 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 గట్టిగా ఆత్మనాదం చేస్తుంది. ఆ ఆత్మనాదానికి ఎంతెంత నాదం చేస్తారో అంతంత పెద్దదైపోతున్నాడు ఆయన. వీళ్ళందరూ చిన్నగా అయిపోయారు. రామ రామ అన్నారు. నిర్ణయం చేసేసుకున్నాడు ఇక ఆపద్దని. ఒక్కసారి ఆయన ఇలా మనం లేచేప్పుడు ఇలా అంటాం కదా, ఇలా ఊపిరి పట్టుకొని దిగబట్టి ఇలా అంటే కానీ మనం లేవం కదా, అలాగే ఒకసారి పిలిచాడు. ఎగిరేప్పుడు మనం భూమిని తన్ని ఇలా వేస్తాం కదా, అలా ఒకసారి తన్ని దాన్ని నిలబడ్డాడు దాన్ని అంతే. ఆ ఒక్కసారి తన్ని ఇలా నిలబడే వరకు అంత పెద్ద కొండ కూడా పిండి ఇలా కిందికి అయిపోయింది. మనం ఏదో పిండి ముద్ద అమ్మ చేస్తుంటే ఇలా అంటే మధ్యలో పూరి చపాతి చేస్తుంటే ఇలా అంటే దగ్గరికి అయిపోతుంది కదా, అలా అంత బలం సార్. దాంట్లో ఉండేటువంటి జంతువులు పక్షులు భూతములు అన్నీ కూడా ఆగిపోయాయి. అలా ఎగిరి గాలి నిలబడి చెప్తున్నాను అందరికి, మిత్రమా మళ్ళీ వస్తే అమ్మవారితో జాడుతోనే వస్తాడు అని రావడం మనసు తలుచుకున్నాడు. కలుసుకోగానే ఆయనకు సంఘటన గుర్తొచ్చింది. ఏమిటి అంటే అందరూ వెళ్ళారండి. ఇన్ని కోట్ల మంది వేల మంది సైనికులు వెళ్ళిపోయారు బెదరానికి. ఒక దిక్కుని ఆ దిక్కుని ఈ దిక్కుని ఈ దిక్కుని వెళ్ళారు. ఆంజనేయుడు ఒక్కడే వచ్చి అడిగాడు అందరూ. స్వామి భక్తి అంటాడు. ఆంజనేయ స్వామి భక్తి అంటే ప్రేమ ఉంటే మనకి వాడు పెట్టడం కాదు, వాడిని చూడడం. చాలా తేడా ఉంది. చూడడం సంజ్ఞ చేసే లోపల చిన్నవాడు, అది భక్తి అని. ఆయన ఏం చెప్పాడు, స్వామి నేను తీసుకొస్తాను, ఒకవేళ ఆవిడ కలిస్తే నువ్వే రాముడి నీ దూతనని చెప్పడానికి నాకు ఏదైనా ఒక గుర్తు ఇవ్వాలి కదా, నీకు ఇవ్వండి. ఎవరు ఇవ్వరు ఇవ్వరు. సరేనా అబ్బాయి తీసుకోని ఇచ్చాడు. చూడామని పట్టుకున్నాడు. అది గుర్తొచ్చింది. అది ఇలా అనుకున్నాడు పాపం. ఎలా వెళ్తున్నాడంటే మనోజం, ఇందాక చెప్తున్నాం మనం, మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాయుతం శ్రీరామదూతం శిరసా నమామి. బజరంగబలికి ఆయన స్వామి సముద్రంలో గాలిలో ఉన్నాడు. మనోజవం ఆయన ఎలా వెళ్తున్నాడో ఈ శ్లోకంలో చెప్పబడింది. ఆయన వేగం గురించి చెప్పబడింది. ఆయన మనస్సు, మీ మనస్సు కళ్ళు మూసుకుంటే కావాలంటే మెడిటేషన్ చేసి చూడండి. కళ్ళు ప్రాణాయామం చేయండి. కళ్ళు మూసుకొని ఓం అని అలా కూర్చోండి. మంత్రం ఏం చదవద్దు. బుద్ధి ఏం కాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకేం ఓసారి అంటే అచంచలం అయిపోతుంది. ఏం పని చేయలేదు. 7 నుంచి మాట్లాడితే మనం తిట్టేస్తుంటాం. వాడు మనల్ని చూసి విచిత్రంగా ఏదో వచ్చింది వాళ్ళ ఏదో దయ పట్టుకుంటారు, మనకి వెళ్ళిపోతారు. అలా ఆయన మనస్సు మనం కళ్ళు మూసుకొని కూర్చోగానే మనస్సు ఏమవుతుంది, ఒక క్షణంగా ఢిల్లీ అయిపోతుంది. వెళ్తుందా లేదా? ఒకసారి సినిమా థియేటర్ వెళ్తుంది చూడే కదా, ఒకసారి క్రికెట్ ఆడుతుంటే అక్కడ వెళ్ళిపోతుంది. ఈ మనస్సు ఎలా ప్రయాణం చేస్తుందో అలా ప్రయాణం చేస్తాడు ఆయన. పారుతల్య వేగం గాలి యొక్క అలా మనస్సు ఎలా అయితే వెళ్ళిపోయిందో, ఒక క్షణం అక్కడికి ఒక క్షణం ఇక్కడికి వచ్చేసిందో అలా ప్రయాణం చేస్తాడు ఆయన. అది ఆయన సామర్థ్యం. అలా ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆయన. అలా ప్రయాణం చేస్తుంటే ఉదయం బయలుదేరి సాయంత్రం అయిందండి. ఇప్పుడు లంక మనకు రామేశ్వరం నుంచి కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏది లంక, ఇది నిజం, ఇది అబద్ధం? అక్కడ జరిగింది అక్కడే, అందులో సందేహం లేదు. అది తర్వాత చెప్తాను నేను. అది సూక్ష్మం, చాలా మామూలు టెక్నిక్ అనమాట. ఇక్కడ ఏంటి ఈ విషయం, ఆయన బయలుదేరాడు. బయలుదేరగానే
తన యొక్క దేవతలందరికీ కూడా ఒక అనుమానం వచ్చింది. ఇన్ని రోజులుగా వీడికి ఈ యొక్క వరములన్నీ కూడా లేవు, ఇప్పుడే వచ్చాయి కదా, ఇప్పుడే వచ్చాయి, నేను పరీక్ష చేయాలి. మైత్ర సాధ్యము రావణాసురుడి మీదకి ఫస్ట్ టైం ఒక మనిషి వెళ్తున్నాడు. ఎవరు వెళ్ళలేదు కదా, ఎవరు వెళ్ళినా కాకిరి ఆది లాంటి వారు గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళారు తప్ప మామూలు వాడు ఎవరు వెళ్ళలేదు, రికార్డు కూడా లేదు. ఆయన వెళ్తున్నాడు, పరీక్ష చేయాలని నిర్ణయించుకున్నాడు. దేవతని పరీక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఈ అర్థం ఏమిటంటే ఆంజనేయ స్వామికి మన బాస్ కూడా ఇక్కడ తప్పలేదు, పరీక్ష ఆయనకు కూడా ఉందండి. రాముని కార్యానికి వెళ్తున్నటువంటి ఆంజనేయునికి కూడా ముందు పరీక్ష ఉంది, పరీక్ష అయింది. దాని తర్వాతే వాళ్ళు సాకారం చేయడం మొదలెట్టారు. స్వామి కార్యం గురుగారి పనికి వెళ్తున్నట్టు అని వెళ్ళాను అంటే అలా వెళ్తూ నీ పని చేస్తూ మధ్యలో గురుగారి పని చేయడం కాదు, ఆయన పని చక్కబెట్టాలనుకుంటారు. అలా వెళ్తూ మధ్యలో ఎవరో కనపడితే నాతో మాట్లాడి చూసిపట్టి కనపడితే చూసి తాగేసి నాన్నగారు పని చెప్తే ఏమిటో ప్రాణంతో సమానం ఆయన ప్రాణంతో సమానం. నాన్న పని చెప్పింటే వెళ్ళిపోవడం తర్వాత ఆయన తిట్టాడు, ఇప్పుడు వెయ్యి వెళ్ళిపోవడమే స్నేహం లేదంట. అలా ఈయన బయలుదేరి వెళ్తున్నాడు. తన యొక్క ఈ వాయుదేవుడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మైనాకుడు అనేటువంటి వాడు. ఆయన ఒక శ్రేష్టమైనటువంటి ఒక కొండ, ఒక పర్వతం. కశ్యప ప్రజాపతి ఏం చేస్తాడంటే ఒకప్పుడు పర్వతాలకు కూడా రెక్కలు ఉండేవట. ఆయన ఇవన్నీ ఎగురుతునే కష్టం అవుతుందని అనుకుని రెక్కలు చంపేశాడు. ఈయన సహాయంతో వాయు గాలి కదా, ఆయన సహాయంతో అది వెళ్ళి మైనాకుడు వెళ్ళి సముద్రంలో ఉన్నాడు. సరే నువ్వు బయటికి రాలని చెప్పి ఆయన కశ్యప ప్రజాపతి వెళ్ళిపోయాడు, అక్కడే ఉన్నాడు. ఆయన వల్ల ఈయన ఉన్నాడు కదా ఈరోజు. అందుకే ఈ కశ్యప ప్రజాపతి అప్పుడు ఈయన వాయుదేవుడు మనకు సహాయం చేశాడు కదా, ఈయన వెళ్తున్నాడే వాయువంతుడు, ఆయన కనిపెట్టాడు. నేను సహాయం చేద్దాం, చాలా దూరం వెళ్తున్నాడు పాపం. తినడానికి ఏమైనా ఇద్దాం, నేను చెప్పాను ఎవరైనా సహాయం చేశాను, ఏమైనా అవరోధం ఎలా వచ్చిందని. సహాయం చేసేవాళ్ళు ఈయన వైనాకుడు ఇలా పైకి వెళ్తున్నాడు. ఆంజనేయ స్వామి ఇలా ముందుకు వెళ్తుంటే ఈయన అడ్డం వస్తుంటే ఈయన ఇంకా పైకి వెళ్తున్నాడు. వీడు పైకి వస్తుంది. వీడు అవరోధంగా ఉందేమో నన్ను ఈయన ఆపుతున్నాడు వీడని ఒక్కసారి ఎడమ చేతితో ఇలా అన్నాడు. అంటే ఆ పైనటువంటి శకలాలన్నీ కూడా విరిగిపోయాయి. ఆ కోపాన్ని విరిగిపోయి మైనాకుడు ఇంకమో మామూలు వాడు కాదు, సాధ్యం కాదని ఆయన ఒక మానవ ఆకృతిని ధరించి ఈయన ఎంత వాయువేగంగా వెళ్తున్నాడో అంత వాయువేగంగా ఆయన ముందు వచ్చింది కాబట్టి, తండ్రి కొంచెం శాంతించు, నేను మీ నాన్నగారి స్నేహితుని, ఇది సంగతి అంటే అప్పుడు ఒక్క క్షణం తను రెప్పపాడితే ఎంత కొట్టేస్తామో అలా పడేటువంటి క్షణాన్ని ఒకసారి అలా ఆగిపోయి ఇప్పుడు ఆగే సమయం కాదు, మీతో మాట్లాడే సమయం అంతకన్నా కాదు, చాలా పెద్ద సమయంలో వెళ్తున్నాను. ఇది విషయం మళ్ళీ తిరిగి వచ్చేప్పుడు మనకి ఎంత ధైర్యం చూడండి, నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను, వచ్చేప్పుడు ఇంత ప్రశాంతంగా మాట్లాడతాను, వెళ్ళిపోయి అని ఆయన ఆంజనేయ స్వామి మన మీద ఇలా చేపెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ అంతే వేగంగా వెళ్తున్నారు. అంత వేగంగా వెళ్తుంటే ఇంకా దేవతలు ఏమనుకున్నారు, పరీక్ష చేయాలనుకున్నారా లేదా? పరీక్ష చేయాలని చిన్నపిల్లవాడు, దేవతలు అందరూ ముందు ఆయన చిన్నపిల్లవాడే కదా, ఇది ఏదో చేయాల్సి తప్పదు. మరి తెలివైన వాడు ఏంటి, ఎక్కడైనా ఫెయిల్ అవుతే ఇన్స్ట్రక్షన్స్ ఇద్దామని, కావాలని కాదండి. దేవుడి యొక్క పరీక్ష ఎందుకు పెడుతున్నాడు అంటే మళ్ళీ మీకు మంచి దాకా పెట్టడానికి మాత్రమే, అంతేగాని ఊరికే పరీక్ష పెడుతున్నా అనుకోకూడదు. వెళ్తుగా సురత అనేటువంటి ఒక మాయను వాళ్ళు సృష్టింపజేశారు. ఆవిడ ముందుకు వచ్చింది. సురత ఒక మాయ, ఆవిడ ఎలా ఉందంటే ఒక డ్రాగన్ అంటే చైనా సినిమాలో ఉంటుంది చూడండి, చిన్నప్పుడు ఆడుకున్నాం అలా ఉంది. ముందు వైపున చాలా ఘోర రక్తాక్షిలా ఒక పెయిన్ పెద్దగా ఉంది. మీరు
వికృతంగా ఉంది. ఇలా వెళ్తుంటే ఆయన ఎదురుగా వస్తుంది. అది ఈయన చాలా పెద్దగా ఉన్నాడు. నాకు చెప్పాను కదా, ఒక కొండ చిన్నగా అయిపోయిందని, అంత పెద్దగా ఉన్నాడు ఆయన. అది ఆయనంత అయిపోయింది. అది కాదని ఈయన తన యొక్క శరీరాన్ని పెంచేశాడు. అది పెంచింది. ఇంకా వీళ్ళకి అంత లేకుండా పోతుంది. వీళ్ళు అది శరీరం పెంచేస్తుంది, శరీరం పెంచేస్తుంది. ఆయన ఏం గట్టిగా అయినా అలా గాల్లో వెళ్తూనే ఉన్నాడు వేగంగా. శరీరం మాత్రం ఆకృతి పెరిగిపోయింది. అది పెరిగిపోయింది. ఆపేద్దామని, నేను తినడానికే వచ్చాను, నేను మింగేస్తా నేను అని చెప్తుంది. నేను మింగడానికి వచ్చాను, నేను హెచ్చరిస్తుంది. మింగడానికి వచ్చాడంటుంది. ఈ మింగినాక పోయేలా లేదు. ఆయన ఒక విషయం మా ఫ్రెండ్ వాడు ఉంటాడు, అదే నేను ఇబ్బంది పెట్టానంటే ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు అంతే. వాడు ఉంటాడు ఇవే ఉన్నాడు లేదా ఇబ్బంది పెట్టకుండా పోడు. ఇలా ఇబ్బంది పెట్టేలా ఉంది. ఇది ఇబ్బంది పెట్టకుండా పోయేలా మింగేలా ఉంది. నేను ఏదో చేయాలనుకున్నాడు. ఒక్క క్షణంలో ఆయన అంగుష్ట మాత్రంగా చిన్న గురించి డాల్ ఉంటుంది టీచర్ అలా మారిపోయాడు ఒక్కసారి. అది ఎవరైనా ఊహిస్తారా? అలా ఫాస్ట్గా వెళ్తున్నవాడు సడన్గా చిన్నగా అయిపోయి దాని నోట్ మింగే నోట్ సరే అయితే మింగు అని అన్నాడు. పెద్దగా నోట్ తెరిచింది. నోరు తెరిచి మూసేలోపు పెద్ద అయిన వాడు చిన్నగా అయిపోయాడు. చిన్న అయినటువంటి వాడు దాని నోట్లో దూరేమైపోయింది, బయటకు రావడం కూడా క్షణం జరిగిపోయింది. అంతా మాయ గైతో అంత సులువు. ఇందాక ఏం చెప్తున్నా, బుద్ధిమత మరి అనుకున్నాం కదా. అది ఆ బుద్ధి ఉండడం కాదండి. చూడడానికి కొంతమంది కనపడతారు, చాలా తెలివిగా కనపడతారు. పరీక్షలు వస్తే కానీ తెలియదు వాడికి ఎన్ని గంటలు వస్తే కానీ చదవడు అసలు. కానీ పరీక్షలు బాగా అంటే ఎక్కడ ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలో తెలియాలి, ఎక్కడ మాట్లాడాలో తెలియాలి, ఎక్కడ బుద్ధిని ఉపయోగించాలో తెలియాలి. శాస్త్రాలు మాట్లాడతారు ఏమిటంటే దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, అభ్యాసేన నలభ్యక్తే చకార సాగాగుణ. దానం చేసేటువంటి మనం పక్కవాడు దానం చేస్తున్నా నువ్వు చేయలేవు, వాడు అన్నీ ఇవ్వలేడు, నువ్వు ఇవ్వలేవు. ఒక పాయింట్కి వచ్చినప్పుడు నీకే అనిపిస్తుంది అవసరం మనకి ఇది అని. ప్రియవక్తృత్వం, ప్రతి వాడితో ఆనందంగా కడుపుకుండా హ్యాపీగా మాట్లాడలేము. నిశ్చయం ఇది అందరూ మాట్లాడలేరు, కష్టం. అందరితో ఒకే స్వభావంతో కలగడం చాలా కష్టం. ధీరత్వం, అన్ని వేళలా ధైర్యంగా ఉండేవాడు. ఇది అందరితో సాధ్యం కూడా కాదు. ఒకనో కాలంలో ఇంతవరకు వస్తే తప్పదు. ధీరత్వం, ఉచితజ్ఞత అంటే ఎల్లవేళలా బుద్ధిగా వెలగడం, ఎల్లవేళ స్పాంటేనిటీగా. చాలా తక్కువ మంది ఉంటారు స్మార్ట్గా, అది ఎల్లవేళగా అందరికీ రాదు. అభ్యాసేన లభ్యంతే, ఈ 4 ఎక్కడో మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఇన్స్టిట్యూట్ పెడితే రాదు. చత్వార సాధాగుణ, ఈ 4 గుణములు సహజ గుణములు. ఈ ఆంజనేయ స్వామి ఉన్నాయి, 4 ఉన్నాయండి. ఇది బయలుదేరిపోయిన ఒక్క క్షణంలో ఆ సురత నోరు మూసేలోపు తెరిచి నోరు మూసేలోపు లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. బయటకు వచ్చింది, దానికి కూడా తెలియదు. బయటకు వచ్చి మళ్ళీ అలాగే పెద్దగా అయిపోయి నిలబడ్డాడు. నన్ను మింగేసావు నువ్వు. అది ఆశ్చర్యపోయింది. ఆ మాయ ఆశ్చర్యపోయింది. ఏం తెలియదా వెళ్ళి ఆశ్చర్యపోయింది చాలా. ఆయన ఏం చెప్పింది ఆయన క్షణంలో ఆలోచన చేశాడు. నేను మింగుదామని వచ్చాను, ఆయన ఆపుదామని వస్తానని అనలేదు. అంటే నేను చంపేసి కదా, నేను మింగుదామని వచ్చాను. దేవత ఇలా చెప్పారు పరీక్ష చేయమని. ఆ సంగతి తర్వాత చెప్తుంది ఇప్పుడు. అది నేను మింగేద్దామని వచ్చాను రా, మింగేస్తాను నేను అంటుంది. ఆయన ఆ సూక్ష్మాన్ని అర్థం చేసుకున్నాడు. ఒక్క క్షణంలో చిన్నగా అయిపోయాడు. ఇందులో బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి నిలబడ్డాడు. చాలా ఆశ్చర్యం. ప్రభాసర అబ్బాయి అని. ఇప్పుడు మన మేనగోడలో పిల్లలు, మన పిల్లలు మనతోనే చేస్తూ ఏదో ఆడుతుంటారు. మన అల్లుడు, చెల్లెలు కొడుకు, అక్క కొడుకు ఏదో ఉంటారు కదా, మనతో ఆడుతుంటే వాడు ఒకసారి బాగా ఆడతాడు. బాగా ఆడని మనం అనుకుంటాం కదా, బాగా ఆడేస్తాడు వెరీ గుడ్ అంటారు కదా. అలా సార్ వెరీ గుడ్ అని ఉన్నటువంటి శక్తిని కూడా ఆయన తారపోతుంది. దేవతలు ఇలా పరీక్ష పెడితే ఇక్కడికి వచ్చాను. ఇది అంతర సాధ్యమైనటువంటి విషయం. ఎక్కడ ఆగొద్దు,
అయినా నీకు చేయవస్తుంది. ఆ పరీక్ష నుంచి నెగ్గి రాముడి యొక్క కార్యం మీద ఆంజనేయుడు వచ్చిన అల్పు లేకుండా అలా సాగిపోతున్నాడు. రాజా రామచంద్ర భగవానికి అప్పుడు ఏమన్నాడు ఆయన ఆవిడలో, ఇది నా శక్తి కాదు, మా స్వామి ఇచ్చినటువంటి ప్రేరణ అటువంటిది. అప్పుడే స్వామి భక్తి, ఆయన వల్లే నేనున్నాను, ఆ దేవుడు నా రాముడు, ఆయన కోసమే నా జీవితం అని చెప్పాడు. అన్నారు. ఆవిడ మాయమైపోయింది. మళ్ళీ వేగం పుంజుకున్నాడు, తెలుగు మళ్ళీ అక్కడ కూడా ఏం చేస్తున్నాడు, జయ జయ రామ్ జానకి రామ్, జయ జయ రామ్ జానకి రామ్, జయ రఘురామ్ పావన రామ్, అలా అంటూ పోతున్నాడు. సరేనా మీకు, జయ రఘురామ్ పావన రామ్, జయ జయ రామ్ జానకి రామ్. ఆయన గురించి వింటుంటేనే పురగించుకుంటా ఉంటాయి. అంత గొప్ప, ఇవన్నీ మార్చక్కర్లేదు. ఆయన ఎంత 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 సస్యశ్యామమైనటువంటి మూర్తి అంటే, ఒక రాయి తగిలితే, ఒక శాపం ఉన్నటువంటి ఒక రాయి గొప్పవాడు, ఏ కలంకము లేనటువంటి వాడు, కలంకం మనస్యం హృదయం విశ్లేయం ఎక్కడ లేనటువంటి వాడు, దీన్ని తగిలితే చాలు, కేవలం ధర్మమే చేసేటువంటి వాడిని తగిలితే అప్పుడు నువ్వు స్త్రీ ఆత్మవుతావు అని తన భర్త చెప్తే ఆవిడ రావిలో పడిపోయింది. అహల్య స్త్రీ అంత గొప్పవాడు. ఎవరికి ఏ సమయంలో ఏది చేయాలో తెలుసు, ఆయన ఏ సమయంలో ఏ అస్త్రం వాడాలో తెలుసు రాముడికి. నిజమండి, నీకు ఇవేమి వేరే సినిమాల్లో చూపించరు. సినిమాలో అది వాడంతా చేశాడు, మ్యాక్సిమం చేస్తే రాముడు తప్పు చేశాడని చూపిస్తున్నాడు ఈ మధ్య ఘాటుగా. నిజం, దరిద్రం. అంటే మనకు రామాయణం తెలియదు అంటే, తెలిస్తే ఇలా మన సినిమాకి వెళ్ళాం కదా, మన కదా. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత విలుగాడంటే ఆయనకు కూడా ఆ విద్య తెలుసు. మన తండ్రికి ఒక విద్య తెలుసు, ఏంటి సౌండ్ ఎక్కడి నుంచి వస్తే అక్కడికి బాణం వేసే విద్య తెలుసు. ఆయన ఒకసారి మిస్టేక్ చేశారు, శ్రవణ కుమార్ చెప్పాల్సి వచ్చింది. ఆయన నిన్న మాట్లాడుకుంటున్నాడు. ఈయన సాధన చేస్తుంటే ఒకసారి సడన్ గా కళ్ళ గంటలు కట్టుకొని సాధన చేస్తున్నాడు రాముడు. సాధన చేస్తుంటే తన గురువు దూరంగా ఒక పిట్టని కొట్టమని చెప్తాడు. మధ్యలో మీకు శబ్దం చేస్తుంటుంది కదా, శబ్దం చేస్తున్నట్టు కొట్టమని చెప్తారు. మధ్యలో ఈ దశరథ వచ్చి నిలబడతాడు. వచ్చిన సంగతి వశిష్ఠుడు ఇలా ఆకర్ణాంతం లాగి ఇలా ఉంటాడు అంతే. ఏం రామ ఎందుకు వీళ్ళు నువ్వు బాణం వేయట్లేదు అని ఎందుకంటే వశిష్ఠుడు అడుగుతాడు. రాముడు తెలియదు, ఎందుకంటే రాముడు కళ్ళ గద్దలు కడుతూ ఉన్నాడు. ఎదురున్నవాడు ఎలా తెలుస్తుంది? నేను ఎందుకు బాణం వేయట్లేదంటే నాకు ఆ శబ్దానికి మధ్యలో ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉంది. అంత గొప్ప విలుగాడ. నాకు ఆ పిట్టకి ఆ సౌండ్కి మధ్యలో ఏదో అడ్డు ఉందండి, దాని ఇలా ఊపిరి తీసుకుంటుంది, ఆ అడ్డు ఉంది కాబట్టి నేను బాణం వేయట్లేదు అని. అప్పుడు తన తండ్రి వచ్చి నేను చేసి తప్పు చేయలేదు. అది రాముడు. ఇంతటి రాముడు కార్యం వెళ్తూ ఉంటే ఒక రావణాసురుడు తెలియని వాడే. మరి రాములు వాడు కాదు, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా ఒక అవరోధం వస్తుందేమో అని ఆ నీళ్ళలో ఒక రాక్షసిని పెట్టి ఉంచాడు. అది కాపలాదారు, ఇంకా వెళ్ళలేదు, సగం దూరానికి వచ్చాడు అంతే. అది నువ్వు నీళ్ళలో వెళ్ళక్కర్లేదు, నువ్వు పైన వెళ్తుంటే నీడ పడుతుంది కదా, నీళ్ళలో నీడ పడితే నీడ పట్టుకుంటే చాలు నువ్వు వచ్చేస్తుంది. అటువంటి మాయ కలిగింది. ఈయన చాలా శరవేగంగా రామ 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 రామ, ఆ గాలి అంతా కూడా రామయం అయిపోయింది. అలా వెళ్తూ 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 ఆ గాలితోని రామనామ శబ్దం చెప్పిస్తూ అలా వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆయన నీడ ఆ నీళ్ళలో పడింది. ఆ నీడ నీళ్ళలో పడిందండి. నీళ్ళలో పడగానే ఆ సింహిక అంటే సింహిక అనేటువంటి ఒక రాక్షసి చూసి కేవలం ఆ నీడని పట్టుకుంది, ఇలా లాగుతుంది. నీడని పట్టుకున్నంత మాత్రమే చిన్న ఎంత మాయ అంటే ఈయన పైన వెళ్ళేటువంటి వేగం తగ్గిపోతూ మెల్లిగా 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 ఇంత బలవంతుడు,
ఇంత శత్రు సంహారం చేయ సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి, బుద్ధిమంతుడు. ఇది చెప్పుకున్నావా? ఆయనే తన యొక్క వేగాన్ని తగ్గి 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 కిందికి వచ్చేస్తున్నాడు మెల్లిగా నీళ్ళలోకి. ఇదేదో ఉందరా ఇక్కడ అయస్కాంతం ఇనుప ముక్కలు లాగినట్టు లాగేస్తుంది. ఇదేదో ఉంది ఇక్కడ, ఈ సంగతి చూడాల్సిందే. మళ్ళీ మనం ఇప్పుడు వెళ్తాం, సరే నేను తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వచ్చేప్పుడు దీంతో ఇబ్బంది. ఆయన ఒక చిన్న ఆలోచిస్తున్నాడు దాన్ని ఆలోచిస్తూ మళ్ళీ మేము రాముడితో రావాలి కదా సైన్యం అంతా, అప్పుడు ఇబ్బంది చేస్తుంది సంగతి చూడాల్సిందే అనుకున్నాడు. తక్కువ లోపలికి వెళ్ళిపోయాడు. ఆయనే డైరెక్షన్ మార్చుకున్నాడు, డైరెక్ట్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు. సింహిక అనే ఒక రాక్షసుడు. మరి దేవుడు ఇవ్వదలుచుకుంటే ఏదైనా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. మీరు అందుకు ఊహించరు. ఆ సింహిక యొక్క కొడుకే రాహుగ్రహం అర్థమైందా? సింహిక ఆయన వల్ల ఆయన ముక్తి చెందింది కాబట్టి, ఆయన వరమిచ్చాడు కాబట్టి దానికి తన కుమారునికి దైవస్థానం వచ్చిందా? దైవస్థానం వచ్చింది. ఈ రాహు సింహిక విషయం ఎవరైతే వింటారో సుందరకాండలో రాహుగ్రస్తమైనటువంటి ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడిపోతారు. రాహుగ్రస్తము ఉంటే సంతానం అవ్వదు, వివాహం అవ్వదు, చాలా విషయాలు ఉన్నాయి. జాతకం చాలా పెద్దది, సముద్రం అదది. ఆ యొక్క శాస్త్రమే చాలా గొప్ప పెద్దది. వేదములలో అందం అది, అందం ఉంది. ఇది సుందరాకాండకు అంతమే ఉంది. సుందరాకాండ అనే మామూలు కథ కాదు. నవగ్రహాల గురించి ప్రతి చోట చెప్పబడింది. రాహులు తెలుసుకుంటాం మీరు అవునా? మీరు తెలుసుకున్నటువంటి వింటే చాలు. చూడండి ఎంత గొప్ప విషయం ఇది. వింటే చాలు మనకు అంత పుణ్యం జరుగుతుంది. ప్రతిరీత్యా మనకు ఆ దోషం పోతుంది. నువ్వు యజ్ఞ యాగములు జపములు ఆచరిస్తే ఏ పుణ్యం వస్తుందో, ఏ పుణ్యం చేయలేక రాహుగ్రహం యొక్క మీకు ఇక్కట్లు ఉన్నాయో ఆ ఇక్కట్లు తొలిగిపోతున్నాయో. జపము, పూజలు, తర్పణములు, జప తర్పణ హోమాధికం. జపం చేయించాలి, తర్పణం చేయాలి, హోమం చేయాలి. దానం చేస్తే కదా దోషం పోతుంది. కేవలం ఈ వింటే వస్తుంది. అందుకే ఆయన అనుష్ఠు ఛందస్సులో రాశాడు వాల్మీకి మహర్షి. ఈయన కిందికి వెళ్ళిపోయాడు, చూశాడు. చెప్తా కదా సింహగణం యుద్ధం మొదలైంది. అది చాలా అంతరమైనటువంటిది. చేతితో పట్టుకుంటే రాదు, అది వీడలాగా ఉంది. చేతితో పట్టుకుంటే రాదు. సింహం యొక్క మొహం కలిగి ఉంది. ఈయన కూడా దాని మాదిరే మారిపోయాడు. దాని మాదిరి మారిపోయి ఒక్కసారి నిప్పు కణిక మన అరచేయి మీద ఎక్కువసేపు వెలిగితే ఎలా అయితే కాలు కిందికి వచ్చేస్తుందో, ఒక పేపర్ మీద నిప్పు పెడితే ఏమవుతుందండి? మెల్లిగా రంధ్రం పడి కింద పడిపోతుంది నిప్పు. పేపర్ అలాగే ఉంటుంది. సేమ్ అది కూడా ఇలా గాలిలో ఉంది. నిప్పు ఎలా అయితే ఇలా వెళ్ళి ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుందో అలా ఒక్క క్షణంలో వెళ్ళిపోయాడు. అగ్నిస్వరూపంలో మారిపోయి ఒక బాణం వెళ్ళినట్టుగా దాని గుండెలను చీరుస్తూ ఈ మూల నుంచి ఆ మూల వెళ్ళిపోయాడు. అది ఒక్కసారి నేను బాగలేదు. అది ఆలోచించేటప్పుడు దానికి సంహారం జరిగింది. రాధారామచంద్ర భగవానికి ఈ యొక్క ఘట్టం విన్నంత మాత్రాన రాహుల్ యొక్క వాళ్ళ తల్లి కదా, ఎవరు వింటారో ఆవిడ వేడుకుంటే ఆవిడ ఒక దేవకన్య, ఒక శాపాత్ అక్కడ ఉండాల్సి వచ్చింది. జయం వస్తుంది. ఆయన ఎవరైతే ఇలా చేస్తారో వారికి జయం కలుగుతుందని బ్రహ్మ నాకు ఆల్రెడీ చెప్పాడు. నేను వెళ్ళిపోతున్నాను, నీకు జయం కలుగుతుంది అని ఆవిడ వెళ్ళిపోతూ ఎవరైతే కథలు వింటారో రాహుగ్రహమైనటువంటి బాధలన్నీ పోవాలని ఇక్కడ కుమారుడు కూడా చెప్తుంది. తర్వాత రామాయణంలో వస్తుంది. అయితే ఆయన సింహికని సంహారం చేశారు. ఆ సముద్రం అంతా ఒక్కసారి దాని రక్తం చేసి నల్లగా అయిపోయింది. మళ్ళీ అది సరిగా అయిపోయింది, తేటగా మారిపోయింది. ఎంతసేపు పడుతుంది? ఒక సముద్రం కానీ నదిలో కానీ అలజడి అయినంత వరకే ఆ బురద ఉంటుంది. మళ్ళీ కాసేపటి మళ్ళీ సర్దు పడిపోతుంది కదా. జీవితం కూడా అంతే. అలజడులు బుద్ధి అలజడి సృష్టిస్తుంది.
ఆ సృష్టించినటువంటి బుద్ధిని నువ్వు దైవత్వం చేత అలాగే స్థైర్యంగా ఉండగలిగితే మళ్ళీ మామూలు వాడిగా ఉంటావు అని మళ్ళీ చెప్తుంది ఈ నామాన్ని. వెళ్ళాడు బయలుదేరాడు అక్కడి నుంచి. ఎలా వెళ్ళిపోయాడంటే సూర్యుడు ఉదయం నుండి సాయంత్రం వరకు అలుపు లేకుండా ఎక్కడా ఆగకుండా ఎన్ని అవరోధములు వచ్చినా గ్రహణములు వచ్చినా జరగకుండా ఆగకుండా తన పని తాను చేసుకుంటూ తన వెలుగుని ప్రసరిస్తూ, ఇక్కడ వెలుగేమిటి రామ అనే శబ్దాన్ని వెలుగుని ప్రసరిస్తూ ఆ గాలిలో కూడా రామమయం అయిపోయింది అంతా. వెళ్తూ వెళ్తూ మొత్తం చివరికి ఆ మాయాలంక ప్రదేశాన్ని చూశాడు. మాయాలంక ఒక్కసారి చూసే వరకు ఒక్కసారి ఆయన ఆనందపడి దొరికింది ఆయన. అక్కడ వెళ్ళిపోయి దాని మీద పాదం మోపడమే ఆలస్యం. అక్కడ ఒక్కసారి ఫాస్ట్గా వచ్చి ల్యాండ్ అయ్యాడు. ఇలా వచ్చాడంటే మీకు సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ సరిపోదు, అలా వచ్చాడు. అంటే భేదిస్తూ వాయువు అంటే దిక్కులన్నీ దిగ్భ్రాంతి చెందిపోయాయి. అప్ప పట్టుకున్నాడు, దిక్కులు దిగ్భ్రాంతి చెందిపోయాయి. అందరూ దేవతలు ఆశ్చర్యపడిపోయారు. సింహికని చంపడమే గొప్ప విషయం. చంపడమే కాకుండా అదే వేగంతో ఆయన చూడేది కూడా సింహిక ఒక నిప్పు కడిగి ఎలా అయితే పేపర్ మీద పడితే వెనుక వచ్చేసిందో అలా ఒక్కసారి దాన్ని చీరేశాడు. చీరేసి ఆగి వెనుక చచ్చిపోయినా చూడలేదు. ఇంకా దానికి తెలుసు అంటే అదే వేగంతో వెళ్ళిపోయాడు. వేగంగా వెళ్ళిపోవడం, అప్పుడే సింహిక చూడడం, ఉండడం అయిపోయింది. క్షణంతో వెళ్ళిపోవడమే, ఆగేశాం, పనే లేదు. ఇలా వెళ్ళి మొత్తానికి మన స్వామి ఆంజనేయుడు హనుమంతుడు అనంతర సాధ్యమైనటువంటి ఈ లంకాన్ని పట్టుకొని అక్కడ పాదం మోగి ఉన్నారు. ఎవరైతే ఈ ఘట్టాన్ని ఈ సన్నివేశాన్ని తాను నిజంగా చూసినట్టు ఊహించుకుంటారు, చదవడం వినడం కాదు, ఇలా చెప్తున్నప్పుడు ఊహించుకుంటారు. అనితరమైనటువంటి అతి దుర్లభమైనటువంటి పని తాను మనసులో ఉందో అది ఆ ఆంజనేయ స్వామి చేస్తాడు. రాధా రామచంద్ర భగవానికి అసలు లంకలో ఏం జరుగుతుంది, లంకలో ఎవరు ఉన్నారు, లంక కాపలు ఎవరు, ఏ విధంగా ఈ లంక ప్రవేశం చేసినారు, ఇవన్నీ మళ్ళీ రేపటి సంగతిలో మనం తెలుసుకుందాం. రాధా రామచంద్ర భగవానికి జై. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. మళ్ళీ ఒకసారి రామనామ సంకీర్తనం చేసి హారతి తీసుకొని ప్రసాదం తీసుకొని చివరి గుడికి వారు చేరుకున్నాం. అందరూ మీకు అనిపించిందా ఎప్పుడైనా ఇలా రేపేం దొరుకుతుంది? కథ పాతదే అయినా చూడండి, రామానికి ఎంత వైభవం మనం అనిపిస్తుంది. ఏం దొరుకుతుందో కొత్తగా ఉండేది, మైనాకి ఎలా రావడం, సింగిగా రావడం, అసలు దిక్కు నుంచి అసలు విషయం. అందరూ సుందరంగానే ఉంటారు. సుందరాకాండలు సుందరీ వనం, ఆ వనం అంత సుందరంగా ఉంది, అందులో అమ్మవారు అంత సుందరంగా ఉంటాయి. రావణాసుడు అలాగే ఉన్నాడు. రావణాసుడు వైభవం కూడా చెప్తాడు. రావణాసుడు ఎలా ఉన్నాడు, వాడి వైభవం ఏంటి, వాడికి ఉన్నటువంటి అంగరక్షకులు ఎలా ఉన్నారు, ఆయన దగ్గర చాలా అతి అల్పంగా పనిచేసేటువంటి వాళ్ళు, కింద స్థాయి వాళ్ళు ఎలా ఉన్నారు. ఆ కింద స్థాయి వాళ్ళు ఏం చేస్తే లంకకి ఏం మేలు జరుగుతుంది అన్నీ ఉన్నాయి. మనం ఇది ఇంత విషయం భయపడట్లేదు అసలు. ఆయన అదే చింతనలో ఉన్నాడు. ఏం చింతలో ఉన్నాడు ఆయన? దిగగానే రాముడు. మనం ఆ పని ఆయనకి అప్పచెప్పేస్తాయి. నేను చేసేటువంటి కార్యం ఎందుకు సార్? ఆయన రాగానే తన యొక్క ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆంజనేయ స్వామికి అడుగుతారు, లేదా అబ్బాయి ఎలా వచ్చేస్తుంది ఏంటంటే రే నాకు ఏం తెలియదు, నేను రామరామ అనుకుంటున్నాను, నా పని చేసుకుంటూ వచ్చేసాను అంతే. అంటే తన కార్యాన్ని తన స్వామికి విడిచిపెట్టేశాడు. తన కార్యాన్ని కూడా స్వామికి విడిచిపెట్టేశాడు. స్వామిని విడిచిపెట్టి స్వామి చూసుకుంటాడు. మీరేం చేసేది ఏం చేయక్కర్లేదు, మీరు మీ పని చేస్తే చాలు. కావున అందరూ సంతృప్తిగా మనం ఎప్పుడు ధర్మం వైపు నడవాలి, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. అదే ధర్మం. మనకి ఎన్ని కష్టాలు వస్తాయి ధర్మం పట్టుకుంటాం, అయినా సరే ధర్మాన్ని ఆచరించవలసిందే. మన హైందవ ధర్మమే ఏకైక ధర్మం.
అనాది నుంచి ఉన్నది ఉంటుంది కూడా. ఏవి వచ్చినా అందులో కలిసిపోయాయి. సముద్రాలు అన్నీ ఎలా అయితే కలిసిపోయాయి అది తప్పదు. ఎందుకంటే అంటే పూర్ణమైనటువంటి బట్ట కట్టుకోమని చెప్పింది మన ధర్మమే. గుర్తుపెట్టుకోవడం అందరూ. మంచి భోజనం తిని అందరి భోజనం పెట్టమని చెప్పింది మన ధర్మమే. సర్వే జనా, వాడు ఎవడైనా సరే, పాపి అయినా నికృష్టైనా మంచివాడైనా, సర్వే జనా సుఖినో భవంతు కోరుకుంది మన ధర్మమే. అందుకే మన ధర్మం అనాదిగా ఉంది. అలా ఉంది కాబట్టి నాకు అన్ని ఇక్కడికి వచ్చినా మన రాముడు ఏం చేశాడండి? ఆయనకేదో చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆపేశాడా? చెడ్డ పేరు వచ్చినా సరే నా మనిషిని వాడు అనొద్దనే కదా సీతారామ విడిచిపెట్టింది. అలా ఎప్పుడు తెలియించాలి, ఎప్పుడు పట్టుకోవాలని తెలిసి రాముని యొక్క సంకల్పంతో అందరూ ముందుకు వెళ్ళి ఈ యొక్క కోరికలు అందరూ నెరవేర్చుకోండి. జయ జయ రామ్ జానకి రామ్, జయ జయ రామ్ జానకి రామ్, జయ రఘురామ్ పావన రామ్, జయ రఘురామ్ పావన రామ్, జయ జయ రామ్ జగతి రామ్, జయ జయ రామ్ జగతి రామ్, జగతి రామ్ జానకి రామ్, జగతి రామ్ జానకి రామ్. ఎవరు పడకపోతే ఆయన కూడా డల్లుగా అయిపోతారు. అక్కడ వచ్చి కూర్చున్నాడు. చూడండి ఆసనం వేసి ఆయన కోసం ఎందుకు వేసామంటే ఎప్పుడెప్పుడు అపరాధ కేంద్రం దత్తాత్రేయ ప్రజవస్థ కాదు. నువ్వు ఆయన ఉన్నాడని నమ్మాలి. వాళ్ళు ఆయన ఎందుకు వస్తాడు? నీకు ఊరికే పండుగ తింటే నువ్వు ఆయన ఉన్నాడని నమ్మాలి. లేదా గురుగారు చెప్పారనో, భార్య చెప్పినో, నాన్నగారు చెప్పారనో ముందు చేయకూడదు. నమ్మాలి మనం ముందు. అప్పుడే అది వస్తుంది, ఆయన వస్తుంది. అందుకే అలా పెట్టింది ఆయనకు వస్తుంది. ఆయనతో పాటు నేనేం చెప్పట్లేదు. ఆయన చెప్తున్నా, ఆయనతో పాటు నేను చెప్తున్నా, నా పాటు నేను చెప్తున్నా. ఆయన ఎవరండి? అవునా? ఆయనే వచ్చి కూర్చున్నాడు అక్కడ. నేను నమ్మాను అక్కడ. అందుకే ఆధారం ఏమన్నాను, ఇది రామాయణం వల్ల నాకు గుర్తు వచ్చింది. నిన్న వేరే రాస్తాను. అవునా? ఆయన రాముడు వెళ్ళాడా ఇచ్చాడు. అందుకే ఇవాళ కదా లోకం చెందాలి. ఎవరు చెడ్డవాడు చెప్పినా, మంచివాడు చెప్పినా, పిల్లవాడు చెప్పినా మంచిదని ఎప్పుడు మనం అలవర్చుకోవాలి అని. కాబట్టి మీరు ఆయన చెప్తున్నాడు, ఈ నామం నేను చెప్పట్లేదు. ఆయన చెప్తున్నాడు, ఆయన వల్ల నేనంటున్నాడు, మా వల్ల ఓకేనా? జయ జయ రామ్ జానకి రామ్, జయ జయ రామ్ జానకి రామ్, జయ రఘురామ్ జయ జయ రామ్, జయ రఘురామ్ జయ జయ రామ్, జయ జయ రామ్ జానకి రామ్, జయ జయ రామ్ జానకి రామ్, జానకి రామ్ ఆనంద రామ్, జానకి రామ్ ఆనంద రామ్, ఆనంద రామ్ దశరథ రామ్, ఆనంద రామ్ దశరథ రామ్, జయ జయ రామ్ జగదభిరామ్, జయ జయ రామ్ జగదభిరామ్, జయ జయ రామ్ రాజా రామ్, జయ జయ రామ్ రాజా రామ్, జయ జయ రామ్ జానకి 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 రామ్, జయ జయ రామ్